అమరావతిలోను సింగపూర్ తరహా నీటి నిర్వహణ. ఏంటి ఆళ్ళు చేసేది సింగపూర్‌లో నాకర్థం కాలేదు. పదే పదే ఈ సింగపూర్ ఏదో గొప్పది అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి నేరేషన్ నుంచి బయటికి రావడం కరెక్ట్. అడ్మినిస్ట్రీరియల్‌కి మానవ మనస్తత్వాలకి, ఆలోచన తీరుకి మనకి వాళ్ళకి అస్తమ శశాంక తేడా ఉంటది. మీరు అక్కడ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద టాక్సీ ఆపమంటే ఆపడు వాడు. కరెక్ట్‌గా టాక్సీ స్టాండ్ దగ్గరికెళ్ళినే ఆపుతాడు. టాక్సీలో మనం ఎక్కి కూర్చునేసి ఇక్కడికి మళ్ళీ ఎక్కడికెళ్ళాలి అని వాళ్ళు అడగటం, మనం ఎక్కడికెళ్ళాలో చెప్పడం, చెప్తే నేను అక్కడికైతే పోనని చెప్పడం లాంటిది అక్కడ ఉండదు. నువ్వు ఎక్కి కూర్చుంటే నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి తీసుకెళ్ళాలి అంతే. చిల్లరతో సహా ఎనక్కిస్తారు. సివిక్ సెన్స్ బాగా ఉన్నటువంటి దేశం. అట్లాగే అక్కడ మురికి నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేటటువంటి ప్రక్రియ దాన్ని కాలవ చక్కగా పారతది. ఇట్లాంటివి చెప్తారు. అక్కడ ఈ మంత్రులు పాపం వెళ్ళారు విన్నారు కదా వాళ్ళందరికీ. ఈ మంత్రులందరికీ తెలీదా వాళ్ళ వాళ్ళ ఊళ్ళో డస్ట్‌బిన్‌లో చెత్తని డస్ట్‌బిన్‌లోనే ఉంచండ్రా నాయన అంటే ఎట్లా బిహేవ్ చేస్తారు? లేకపోతే మురికి నీళ్ళు ఇప్పుడు మనకున్నటువంటి నీళ్ళని శుద్ధి చేస్తే శుభ్రం చేయడానికి అయ్యే పథకాల లెక్క అయన్నీ తెలీదా? అక్కడ ప్రభుత్వం ఉన్నదే అంతా కూడా ప్రభుత్వమే నడుపుకుంటది. ఇక్కడ అసలు అట్లా లేనే లేదు మనకి. అడ్మినిస్ట్రీరియల్ వ్యవహారమే మనస్తత్వాలే తేడా. మన ప్రజల ఆలోచన తేడా. మన ఆలోచనలకు అనుగుణంగా మనం ఉండాలి గానీ సింగపూరోడు ఏదో నేర్పుతాడు. మనకి పరిపాలన ఆడు నేర్పేదంటాడు బొంద. వాడు మన దగ్గర నేర్చుకోవాలి. అక్కడున్న జనం మెంటాలిటీ వేరు. మన దగ్గర ఉన్న జనం మెంటాలిటీ వేరు. అక్కడున్న వనరులు వేరు. మన దగ్గర ఉన్న వనరులు వేరు. సింగపూర్‌లో ఒక 25 ఎకరాల ల్యాండ్‌లో 10 ఎకరాల్లో అపార్ట్‌మెంట్ కడతాడు ఆడు. ఫ్లాట్లు కడతాడు. మిగతాదంతా ఓపెన్ స్పేస్‌కి ఉంచుతాడు. ఇక్కడ అట్ట ఉంచుతామా మనం? అపార్ట్‌మెంట్‌లో బయట పార్కింగ్ దగ్గర కూడా 4 బిల్డింగ్‌లు కట్టుకోవాలని కోరుకునే మనస్తత్వం. అయన్నీ నిర్వహించాలంటే అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తప్ప, మంత్రులు ఎళ్ళినోళ్ళు కూర్చొని ఏం సాధిస్తారని. అనవసరంగా సింగపూర్‌ని ఒక్కసారి చిరాకు సింగపూర్ అంటే గొప్ప దేశం మనకంటే అనేటటువంటి ఓ చిరాకు తెప్పించే మనస్తత్వం మాత్రం ఆపుకోవడం బెటర్.